చేసుకుంటూ ఉన్నారు. ఆ లవ్ స్టోరీస్ మళ్ళీ రీకాల్ చేశారు. ఈ కపుల్ ఫ్రెండ్లీ లవ్ స్టోరీ ఎంతవరకు ఆడియన్ని రీకాల్ చేస్తుంది, ఎన్ని రోజులు గుర్తుపెట్టుకునేలా ఈ సినిమా స్క్రీన్ మీద ఉంటుంది? మా ప్రయత్నం అయితే మీరు మర్చిపోకూడదని. సో అంతే జెన్యున్ ఇంటెన్షన్ తోటి, ఆనెస్టీ తోటి చేసిన సినిమా. సో ఐ థింక్ డెఫినెట్గా నా కెరీర్లో మర్చిపోలేని సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ట్రైలర్ చూస్తే చాలా బాగుంది. యూత్ కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఒక ఏదో తెలియని ఒక సబ్జెక్టు ఆడియన్ని తీసుకెళ్తుంది కథలోకి అనేది అర్థమవుతుంది. మీరు చెప్పిన ట్రైలర్లో ఇందాక లివింగ్ రూమ్ కావచ్చు అదంతా ఏదో కోటెడ్గా అనిపిస్తుంది, కానీ సంథింగ్ ఏదో మీరు వెళ్ళారనే అనిపిస్తుంది. యూత్ కనెక్ట్ అయ్యేటువంటి పాయింట్లో ఇంతవరకు వాళ్ళకి తీసుకెళ్తుంది. థియేటర్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మంచి ఫీలింగ్ గుడ్ లవ్ స్టోరీ చూసామనే ఫీలింగ్ ఉంటుందా, నేను కామన్గా ఒక లవ్ స్టోరీ చూసామనే ఒక భావన కలుగుతుంది? డెఫినెట్గా మంచి ఫీల్ గుడ్ సినిమా చూసామన్న ఫీలింగ్ ఉంటుంది సార్. అండ్ ఇందాక చెప్పినట్టు ఈ పర్టికులర్ ఈ 2 క్యారెక్టర్లు మిమ్మల్ని నవ్విస్తే, కదిలిస్తే, లైట్గా ఏడిపిస్తాయి సార్. ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మానస, మీరు ఈ సినిమా చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? సో మిత్ర క్యారెక్టర్ మిమ్మల్ని ఎంతవరకు నీడ్గా, అంటే ఈ సినిమా చేయడానికి మిమ్మల్ని సెట్లోకి తీసుకెళ్ళింది? జనాల మధ్యలో చేయడం అంటే ఏదో సెట్లో చేయడం, సో క్రూతో చేయడం లేదు. సో జనాల మధ్యలో చేయడానికి సో ఎంతవరకు మీరు అది తీసుకున్నారు? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. మీరు చెప్పినట్టు ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కథ వినేటప్పుడు ఈ రకంగా ట్రీట్ చేస్తారని. బట్ ఆఫ్ కోర్స్ ద మూమెంట్ ఐ లిసన్ టు ద స్టోరీ, మిత్ర అనే క్యారెక్టర్ ఆర్క్ చూసి నేను లవ్లో పడిపోయాను తనలో. అండ్ ఐ థింక్ షీఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్ దట్ ఎవ్రీబడి విల్ రిలేట్ టు. అండ్ యా, మీరు చెప్పినట్టు చెన్నైలో షూటింగ్ అనేది ఫర్ మిత్ర వాజ్ nothing that I ever expected, but I'm so grateful, and it will be a beautiful memory and a beautiful experience etched in my head forever. Sir, Ajay, sir, concept